యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడెం అంతమగూడెం గ్రామాలలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతు కె జడెంగే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. ఫార్మా కంపెనీల పరిశీలన అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టరేట్తో కలిసి ఈ రోజు పోచంపల్లి మండలంలోని అంతమగూడెం, దోతిగూడెం ప్రాంతాల్లో ఉన్న పలు పరిశ్రమలు పరిశీలించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు, రైతులు కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రాంత ప్రజలు కోరడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను గతంలో పరిశీలించాం. నేను పార్లమెంటులో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి గారిని కూడా కోరడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు ఈ పరిశ్రమల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో ఈ పరిశ్రమల్ని నేను పరిశీలించడానికి వచ్చినప్పుడు ఒక డెడ్ లైన్ విధించాను. కాలుష్యకారక నీటిని అరికట్టాలని, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలకి సంబంధించి అన్నింటినీ అరికట్టాలని చెప్పడం జరిగింది. ఈ రోజు పలు కంపెనీలకు సూచనలు చేశాను. 15 రోజుల్లో గ్రౌండ్ వాటర్, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. 4 గంటలుగా ఈ పరిశ్రమలు పరిశీలించాం. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలనే హెచ్చరిస్తున్నాం. అలాగే ఎయిర్ పొల్యూషన్ ని వాటర్ పొల్యూషన్ చేస్తామంటే ఊరుకునేది లేదు. దీన్ని నార్మల్ గా ఎవరూ తీసుకోవద్దు. 60 రోజుల డెడ్ లైన్ విధిస్తున్నాము. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ లేకుండా పరిశ్రమలు చూసుకోవాలని, ప్రజలకు హాని చేసే పరిశ్రమలపై కఠిన చర్యలు ఉంటాయని కూడా తెలిపారు. ప్రోగ్రామ్ ఏదైతుందో ఇక్కడ కంపెనీస్ మొత్తం కూడా వైలేషన్స్కి పాల్పడుతున్నాయని చెప్పి రైతులు నా దృష్టికి తీసుకొచ్చినాక ఎన్నికల సమయంలో చెప్తే ఎన్నికల తర్వాత ఒకసారి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా 1 మంత్ వాళ్ళకి డెడ్ లైన్స్ ఇచ్చాం. ఏమని అంటే మీరు కరెక్షన్ చేసుకోండి. నేను కూడా పార్లమెంట్లో ఎన్విరాన్మెంటల్ మినిస్టర్, ఫారెస్ట్ మినిస్టర్ని కూడా పార్లమెంట్లో ఈ యొక్క ప్రశ్నలు అడగడం జరిగింది. ఎందుకంటే ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు క్లియర్గా, మళ్ళీ నేను అన్నీ చెప్పాను, ఎందుకంటే క్లియర్గా ఎమ్మెల్యే గారు అన్నీ చెప్పారు. వాస్తవం ఏం చూసినాము, ఇక్కడ మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డీఈ గారు వచ్చారు, తర్వాత కలెక్టర్ గారు వచ్చారు. వాళ్ళకు కూడా ఒకటి మేము విన్నపం చేసుకున్నాం. రానున్న 15 రోజుల్లో ఇంకా స్ట్రాంగ్ మానిటరింగ్ చేసి ఈ గ్రౌండ్ వాటర్, ఎయిర్ పొల్యూషన్ రెండింటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మా మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. మేము వస్తే పరిష్కారం అయితే ఈ సమస్యలని మాకు కూడా ప్రెజర్ ఉంది. ఎందుకంటే మేము పదే వచ్చి ఇక్కడ ఏదో చేసుకోవాలని, ఇలా ఇంత బిజీ ఉన్న కలెక్టర్ గారు కూడా ఇక్కడ 2-3 గంటలు, ఇక్కడ ఈ గారు కూడా ఇక్కడ 2-3 గంటలు, ఎమ్మెల్యే గారు అసలు పాప ఎన్నో పెళ్ళిళ్ళు ఉండే. కానీ ఈరోజు అన్న ఇది చాలా ఇంపార్టెంట్ అని ఇద్దరం అనుకొని వచ్చినాం. డెఫినెట్గా దీనికి సమస్య పరిష్కారం కాకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని అయితే వార్నింగ్ ఇస్తారు. ఎందుకంటే పుట్టి మాటలతోటి ఇప్పటిదాకా కాలక్షేపం చేస్తున్నాం అనుకుంటున్నారు అందరూ. ఎవరన్నా చేసే వాళ్ళ గురించి చెప్తున్నారు. నేను ఎవరిని నిందిస్తలేదు, కానీ ఎవరన్నా అందరం కన్ను మూసుకొని ఉన్నాం, పిల్లి పాలు తాగింది, ఎవరు తాగిందో తెలియదన్న ఉద్దేశంతో ఎవరైనా ఇక్కడ కంపెనీలు వ్యవహారం చేస్తే ఆ కంపెనీలకు నేనే వచ్చి గేట్ తాళం వేస్తాను, తర్వాత కోర్టులో ఉంచుకుంటామని వ్యవహారం. ఇప్పుడు కూడా చెప్తున్నా, 15 days, 1 month, 1.5 month, 2 months, బాబు నేను చెప్పారు 60 రోజులలో క్లారిఫై చేసి సిస్టమేటిక్గా వాళ్ళు చేసుకొని కాస్ట్ కట్టింగ్ చేసే ప్రయత్నంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వార్నింగ్ ఇస్తున్నా. ఎందుకంటే అది కూడా ఆఫీసర్ల ముందు చెప్తున్నాం మీకు మీడియాకు. కాబట్టి దీన్ని తీసుకోవాలి సీరియస్గా అని చెప్పి సెలవు.